బీఆర్ఎస్ తో రాష్ట్ర ప్రజలకు పైసా ఉపయోగం లేదన్నారు బీజేపీ నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన వ్యక్తిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. సెంట్రల్ ఫండ్స్ తోనే రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి జరుగుతోందన్నారు కాషాయం నేతలు. కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎట్లుంటుందో చూపిస్తామని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తి దేశంగా ఆవిర్భవించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమంపై నిరంతరం ఫోకస్ పెట్టడం వల్లే చైనాను అధిగమించి వరల్డ్ నెంబర్ 1 గా అవతరించినట్లు చెప్పారు. దేశంలో బియ్యం ఉత్పత్తి 150.18 మిలియన్ టన్నులకు చేరిందన్నారు కిషన్ రెడ్డి. సెంట్రల్ నిధులతోనే రాష్ట్రంలోని మున్సిపాలిటీలో అభివృద్ధి జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. స్థానిక పనులకు ఖర్చు చేసేందుకు రాష్ట్రం దగ్గర నయా పైసా లేదన్నారు. పేరుకే జమ్మికుంట మున్సిపాలిటీ ఉన్నా ఏమాత్రం బాగుపడలేదన్నారు. హుజురాబాద్, జమ్మికుంట పురపాలికల్లో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి ఎట్లా ఉంటుందో చూపిస్తామన్నారు. సెంట్రల్ ఫండ్స్ తో జమ్మికుంట డిగ్రీ కాలేజ్ లో నిర్మించనున్న సింథటిక్ వాకర్స్ ట్రాక్ కోసం స్థలాన్ని పరిశీలించారు బండి సంజయ్. కాబట్టి జమ్మికుంట, హుజాబాద్ మున్సిపాలిటీస్ ను మాకు అప్పచెప్పండి, బీజేపీకి అప్పచెప్పండి. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. వాళ్ళ నిర్ణయము ప్రజల చేతిలో ఉన్నది. ఎవరికి మున్సిపాలిటీ అభివృద్ధి అప్పచెప్తే ఈ జమ్మికుంట గాని హుజాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించకుండా నిజాయితీగా ఈ జమ్మికుంట, హుజాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే నిధులిచ్చే పార్టీకి అధికారం ఇస్తే నిజాయితీగా నిబద్దతతోని అభివృద్ధి పనులు సాగుతాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు భారమైంది కాబట్టే ఆ పార్టీని దూరం పెట్టారన్నారు ఎంపీ రఘునందన్. బీఆర్ఎస్ పార్టీతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. తెలంగాణలో గెలవబోయేది బీజేపీనేనన్నారు. ట్యాపింగ్ కేసును సిట్ టైంపాస్ చేస్తుందని ఆరోపించారు. రోజుకొకరిని పిలిచి విచారిస్తుందే తప్ప అసలైన కారకుణ్ణి ఎందుకు పిలవట్లేదని ప్రశ్నించారు రఘునందన్. ఇక భారం అయిపోయింది తెలంగాణ ప్రజలకి, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకు కూడా భారం అయిపోయింది అది. కాబట్టి ఇక దాని గురించి ఇంట్లోకే ఇష్టం లేనప్పుడు బయట వాళ్ళ గురించి మాట్లాడే ఉంటుంది. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందో వీళ్ళు కొండందవి ఎలుకను కూడా పట్టేటట్టు కనబడతలేరు ఈ సిట్ వాళ్ళు. అందుకని రోజు నోటీసులు ఇచ్చి, టీవీలకు బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చి, టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎన్ని గంటలు ప్రశ్నిస్తారు? కర్త, కర్మ, క్రియ ఏళ్ళన్నీ ఒక్క దిక్కే చూపెడుతున్నాయి. ఒక్కని పిలిచేందుకు మీకు భయం అవుతుంది సిట్కి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. రేపు సాయంత్రం వరంగల్లో బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, మున్సిపల్ ఎన్నికలపై డిస్కషన్ చేయనున్నారు. అనంతరం మేడారం వెళ్లనున్నారు. మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకోనున్నారు రామచంద్రరావు.